లాస్ట్ మంత్‌లో 7 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 3000 క్రోర్స్‌ని ఇన్‌ఫ్లో వచ్చాయి జూన్‌లో. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? ఆ స్కీమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న ఏఈఎం ఎంతుంది? అలాగే జూన్‌లో వస్తే ఎంత ఏఈఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది మే వచ్చి 1,00,000 క్రోర్స్ ఉంటే జూన్‌లో వచ్చి 1,10 క్రోర్స్ దాకా వచ్చింది. తర్వాత వచ్చి పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఈ మధ్య బాగా డిమాండ్ అయితే కనపడుతుంది. దాని యొక్క స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, ఎక్కువ ఫండ్స్ అన్ని కూడా ఫ్లెక్సీ క్యాప్కి వెళ్తున్నాయి. సో అలాగే ఇది 3000 క్రోర్స్ ఇన్ఫ్లోలో ఫస్ట్ ఎక్కువ ఇన్ఫ్లో వచ్చింది పరాగ్ పరీక్. ఆ తర్వాత వచ్చి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ వచ్చి మిడ్ క్యాప్ ఫండ్కి ఎక్కువ అట్రాక్షన్ అవుతున్నారు. లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ బాగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని పెరిగాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీ అంతా మిడ్ క్యాప్లోనే ఉంది కాబట్టి మిడ్ క్యాప్కి వెళ్తుంది. సో దీనిలో వచ్చి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి 79,000 క్రోర్స్ ఉంటే ఇప్పుడు జూన్లో ఏఈఎం పెరిగింది 84,000 క్రోర్స్ దాకా పెరిగింది దీనికి. అలాగే ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్